హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చుక్కల ముగ్గు వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను. 7 చుక్కలు 4 వరకు వచ్చే వరకు అండి. సందు చుక్క, మధ్య చుక్క అంటారు కదా, అలా మామూలుగా నేను ఫైనల్ ముగ్గునైతే షార్ట్ తీసి అప్లోడ్ చేస్తుంటాను. 30 సెకండ్స్ 20 సెకండ్స్ అలా. ఎందుకంటే వీడియో మొత్తం షూట్ చేయడానికి టైం ఉండదు. అందులోనూ ఫైనల్ ముగ్గున వేసేసి అప్లోడ్ చేస్తుంటాను. ఈరోజు కొంచెం లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి చుక్కల ముగ్గులు ఎలా డ్రా చేస్తామనేసి వీడియో అయితే తీస్తున్నాను. చాలా సింపుల్ అండి, స్లో ప్రాసెస్లోనే చూపిస్తున్నాను. ట్రై చేయండి, నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్ అండి, నార్మల్ మనం డైలీ వేసుకునే ముగ్గులే. నేనైతే నాకు ముగ్గులు వేయడం చాలా ఇష్టం అండి. ఎప్పుడు శుక్రవారం మంగళవారంలో ఎక్కువ వేస్తుంటాను పెద్ద పెద్ద ముగ్గులు. అవి అయితే షూట్ చేయలేను. ఫైనల్ ముగ్గునైతే వీడియో తీసి షార్ట్ తీసి అప్లోడ్ చేస్తుంటాను. ఇంకా అలాగే మనము చుక్కల ముగ్గులకి ఎక్కువ అందంగా ఉంటాయండి వేస్తే. అన్ని రంగులు వేస్తే బాగానే ఉంటుంది, కానీ చుక్కల ముగ్గులు వేస్తే ఇంటి ముందర చాలా అందంగా ఉంటుంది. మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఇంటి ముందర వచ్చేలాగా ఉంటాయి. అందుకనేసి వేస్తాను. ఇంకా అందులోని ఇప్పుడు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు అయితే రేపటితో మేము ముగుస్తున్నాయి కదండి. అందుకనేసి డైలీ ఒక్కొక్క ముగ్గునైతే వేస్తున్నాను. అలా వేయడం నాకు చాలా ఇష్టము. ముగ్గు ఎలా ఉందో చెప్పండి. చాలా సింపుల్ ప్రాసెస్లో మనం డైలీ వేసుకునే ముగ్గులేనండి. కొందరికి ముగ్గులు వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అందులో నాకైతే చాలా ఇష్టం అండి. పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేయగలుగుతాను, కానీ వీడియో తీయలేకపోతుంటాను. ఫైనల్ ముగ్గునైతే కంపల్సరీ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మన ఛానల్లో వచ్చే పూజ వీడియోస్ కూడా ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అండ్ మిస్టేక్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ ఆ మిస్టేక్ చేయకుండా ఉంటానండి. నేను న్యాచురల్గా మా ఇంట్లో నేను ఏదైతే చేస్తానో పూజ కానీ ముగ్గులు కానీ అవే ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది ఇది చేయడం దానికోసం దీనికోసం వాళ్ళు చేస్తున్నారు అనేసి కాదండి. నేను ప్రతిరోజు మా ఇంట్లో అయితే ఇలా చేసుకుంటాను. అది చేసుకున్నాక మీకు నేను ఇక్కడ షార్ట్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ అప్లోడ్ చేస్తున్నాను, అంతేగాని వేరే వాళ్ళు చూసి వేయడం అట్లాంటివన్నీ లేదండి. నాకు నచ్చింది నేను చేసుకునేది మీకు షేర్ చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా చెప్పండి, నేను సర్దిద్దుకుంటాను. ఇంకా మనము ముగ్గులు వేయడం అంటే మన సాంప్రదాయంలో చాలా మందికి అలవాటు ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్లో వేస్తున్నారు. ఇంటి ముందు వేసుకునే ముగ్గులు ఎంత అందంగా ఉంటే మనకు అంత పాజిటివ్ వైబ్స్ అయితే ఇంట్లో ఉంటాయండి. ముగ్గు అనేది ప్రతి గుమ్మం ముందు ఉంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ మనకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాకుండా మా ముగ్గుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కదండి. అందుకనేసి అన్ని ముగ్గులు ఎట్టి పరిస్థితుల్లో మనము పసుపు కుంకుమని అయితే యూజ్ చేయకూడదు. ఇవి కలర్ పౌడర్స్ ఉంటాయి కదండి, అవి తెచ్చి యూజ్ చేయండి. ముగ్గులో మాత్రం పసుపు కుంకుమ వేయకూడదు, ఎందుకంటే పొరపాటున మనము కాలు అట్లా తగులుతూ ఉంటుంది బయట నడిచేటప్పుడు. అట్లాంటివి చేయకూడదండి. పసుపు కుంకుమను మనము తొక్కకూడదు. అందుకనేసి నేను ఎప్పుడు ఈ కలర్ పౌడర్ని యూజ్ చేస్తాను. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. నమస్తే.